ఒక్క పైసా అంటే ఒక్క పైసా నెల్లూరు మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టలేదు. చెట్లన్నీ ఫ్రీగా, అదే ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఫ్రీగా. కొందరు 50 అడిగాను, కొందరు 20 అడిగాను, కొందరు అడిగాను. ఎవరి కోసం అడిగాను? నెల్లూరు సిటీ కోసం అడిగా, నా కాన్స్టిట్యున్సీ కోసం అడిగా. నాకు 73,000 ఓట్లు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజల కోసం అడిగా. ప్రతి చెట్టు ఈరోజు నెల్లూరులో వేసిన 12,000 చెట్లు వేశారు. ఇంకా కూడా ఒక 10,000 దాకా వేస్తారు. ప్రతి చెట్టు దాతల దగ్గర తెచ్చా, ప్రతి ట్రీ గార్డు దాతలు ఇచ్చా. తర్వాత అవి తవ్వి చెట్టు వేయాలంటే 1,000 రూపాయల నుంచి 1,500 అవుద్ది. దానికి ఎంత అవుద్దంటే 2 కోట్ల రూపాయలు ఒక దాత దగ్గర నుంచి నేను చెక్ ఇప్పించా. కేవలం గుంట తవ్వటానికి 2 కోట్ల రూపాయలు. అంటే ఈరోజు గుంట తవ్విన దానికి కానీ, చెట్టు తెచ్చేసిన దానికి కానీ, గార్డు కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కట్ల. దాన్ని వైరల్ చేస్తున్నారు. అయితే నేను మాట్లాడాలి ఇన్ని రోజులు, నేను ఈరోజే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు అన్నారు విఆర్ఐ స్కూల్ ఈరోజు రాష్ట్రంలో మోడల్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో విఆర్ఐ స్కూల్ మోడల్. ఈరోజు విఆర్ఐ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ పెడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్టు, సాయంకాలం స్నాక్స్ నారాయణ గ్రూప్ నుంచి నేను పంపిస్తున్నా ఫ్రీగా. నేను ఎప్పుడు చెప్పుకోవాలా? నారాయణ గ్రూప్ నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్ పిల్లలకి. ఎందుకంటే ఆ పిల్లలందరూ ఎక్కువగా, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా కూలీ నాలుగు పోయేవాళ్ళు. ఎక్కువ మంది తల్లులు పాసి పని చేసుకున్నాడు. ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు వెళ్తారు. నెలకి 4 గంటలకు 5 గంటలకు వెళితే ఆ పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఆ ఇబ్బంది ఉండకూడదు పిల్లలు అని నేను మా నారాయణ గ్రూప్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పంపించండి. సాయంకాలం మళ్ళా పిల్లలు ఇంటికి పోయేటప్పటికి తల్లిదండ్రులు వచ్చేది లేట్ అవుతుంది. వాళ్ళు కూలీ 4కి పోయి సాయంకాలం 6కో 7కో వస్తారు. అందుకని స్నాక్స్ కూడా ఇవ్వండి అని ఏర్పాటు చేశా. బస్సులు అక్కడ 4 బస్సులేమో ఒక బ్యాంకులో నేను అడిగితే సిఎస్ఆర్ ఫండ్లో ఇచ్చారు. ఇన్నాళ్ళుగానే మొత్తం ఎన్ని బస్సులు? 10 బస్సులు పెట్టా. ఫస్ట్ 10 బస్సులు నారాయణ గ్రూప్ నుంచే నెల పే చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వేరే వాళ్ళని అడగటం కాదు. సిఎస్ఆర్ మా పిల్లలకి అదే చెప్పా. వాళ్ళని నేను అడుగుతున్నా, అడిగినప్పుడు నువ్వేం చేసావు అని అడుగుతారు. నైతిక బాధ్యతగా నేను చేస్తాను. నేను ఎప్పుడు చెప్పుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు దాదాపు 7,900 సైకిళ్ళు, ఎన్నో గ్రూప్ ఎన్ని సైకిళ్ళు? 7,900 సైకిళ్ళు రెడీగా ఆల్మోస్ట్ అయిపోయినాయి. రెడీగా ఉండండి. అవన్నీ 100% అయ్యే దాతలు కాదు, నారాయణ గ్రూప్ నుంచే. మరోసారి చెప్తున్నా, 10 బస్సులు పిల్లలకు పెట్టా, పిల్లలు ఇబ్బంది పడకూడదని. ఆ 10 బస్సులు ఫస్ట్ మేమే కడుతున్నాం. డబ్బులు 1,15,000 ప్రతి బస్సుకి, నెలకి, సంవత్సరానికి కాదు. అయితే దాతలు అడిగకుండా బస్సులు ఏమని 4 వచ్చి యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఆ 4 మెయింటెనెన్స్ కూడా 67,000 నెలకి నారాయణ గ్రూప్ కడుతుంది. మిగతా 6 బస్సులకి 1,15,000. పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సాయంకాలం వాళ్ళ పుస్తకాలు. ఎమ్మెల్యేగా 73,000 మెజారిటీతో గెలిపించినప్పుడు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న కుటుంబం నుంచి ఈరోజు పుట్టి పెరిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. అసలు చెట్టుది అంత పెద్ద ఇష్యూ చేస్తారు? అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వేస్తే నాకు చెప్తే వద్దు అన్న, మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు. ఆ ఎస్టిమేషన్ని వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు, 12,000 13,000. ఏంది అసలు ఏదైనా డేటా తీసుకోవాలి. అడగండి, మీరు డేటా అడగండి, ఇస్తారు. అది ఎక్కడికి దాచేది కాదు. ఇట్ ఈస్ ఎ మున్సిపాలిటీ. మీకు ఏ డేటా కావాల్సిన డేటా కమిషన్ ఇస్తారు, తీసుకొని తప్పేం లేదు. దాచాల్సిన అవసరం లేదు. కమిషన్ గారు ఇక్కడ ఉండాలి, చెప్తారు ఏ డేటా కావాల్సిన తీసుకోండి, మీకు ఇబ్బంది లేదు. తీసుకొని మాట్లాడండి, నాకే అబ్జెక్షన్లా. ఏమీ తీసుకోకుండా వాళ్ళెవరో ఏఈలు, నాకు తెలిసింది ఏంటంటే ఒక ఏఈ ఎవరో ఇచ్చాడని, ఏది ఎస్టిమేషన్తోనే డబ్బులు ఖర్చు పెట్టేట. అట్టయితే ఈరోజు వేయించుకోవాలి ఒక 10,000 కోట్లకి నెల్లూరు మున్సిపాలిటీకి. కాబట్టి నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నానండి, ఎన్ని అవాకులు చవాకులు వీళ్ళు చేసినా నా పని నేను చేసుకుంటా పోతా. ఇన్ని రోజులు నేను నోరు తెరవాలా. కానీ నాయకులందరూ ఏంటంటే, మీరు చెప్పకుంటే తప్పు చేసినట్టని అందరూ అనుకుంటారు. సార్ మీరు చెప్పండి పబ్లిక్కి నేను చెప్పేది, వాళ్ళకి కాదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి నేను చెప్పటంలా. నేను చెప్తున్నది నెల్లూరు ప్రజలకి. నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోండి.
ప్రజలు ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. 850 కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డ్రైనేజెస్కి డ్రింకింగ్ వాటర్ పెట్టించే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగి 850 కోట్లు అమృతలో కావచ్చు, ఏబీలో కావచ్చు, దాంట్లో 850 కోట్లు అండి నెల్లూరు సిటీ మొత్తం కార్పొరేషన్కి 54 డివిజన్లకి. ఆ వర్క్ టేకప్ జరుగుతుంది తొందరలో. ఉన్న యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, ఏ చేసినా తప్పు చేయను, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. కార్యకర్తలను కూడా కొంత కామెంట్స్ మొదలుపెట్టారు. ఏదో లేడీ డాన్ అంట, ఆమె చాలా చక్కగా చేస్తుంది. ఆ విజేత అనే చాలా చక్కగా ఏది చెప్తే చేస్తుంది, ఏది చెప్తే అంత తన లిమిట్లోనే ఉంటుంది, లిమిట్ దాటదు. లేడీ డాన్ అంటే దాని ఆనందంగానే భయపడిపోయి ఆమెకి ఇచ్చిన వరకు ఆపేస్తామని. ఏందది? మీరు టీవీలో కూడా, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కూడా నిజాలు రాయండి, నేను కాదంటలా. మీరు నిజాలు రాస్తే వెల్కమ్, ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ వ్యక్తుల మీద వ్యక్తిగతంగా ఫోకస్ చేసి వాళ్ళు చేయటం అనేది తప్పు. వ్యక్తిగతంగా వ్యక్తులను ఫోకస్ చేసి అక్కడ ఉంచకూడదు. ఆడ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు, వాళ్ళని తరిమేయాలా. పాలిటిక్స్లో ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది, అది సహజం కాదంటారా. కానీ దాన్ని ఇండివిజువల్గా ఫోకస్ చేసి వాళ్ళ మీద వాళ్ళ తరిమేయాలి, ఇది తప్పు. అది ఎందుకంటే అందరూ ఉంటారండి, రాజకీయాల్లో అందరూ ఉంటారు. నా కార్యకర్తలు ఉన్నారు, ప్రతి కార్యకర్తను చూసుకుంటున్నా. నేను ఎవరిని ఎలక్షన్స్ ముందు ప్రచారం చేశారు. నారాయణ ఎలక్షన్ అయిపోయి గెలిస్తే ఆయన అడ్రస్ ఉండడు అన్నారు. నెల్లూరు అంతా ప్రచారం చేశారు, రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. 2014 నేను కంటెస్ట్ చేయలే, నా కాన్ఫిడెన్స్ ఎక్కడో తెలియదు. నేను దగ్గర కంటెస్ట్ చేస్తుంటే అది నా కాన్ఫిడెన్స్ అయ్యేది. అప్పుడు నేను ఫండ్స్ తెచ్చా, నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని తెచ్చా, రాష్ట్రం మొత్తం 110 మున్సిపాలిటీస్ చేశా. ఇప్పుడు కంటెస్ట్ చేశా. 2024లో కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క బాధ్యత ఆ ఎమ్మెల్యేది. అందుకని ఈరోజు ఎంత బిజీ ఉన్నా ఎవ్రీ సాటర్డే సండే మధ్యలో వస్తున్నా, కార్యకర్తలతో మాట్లాడుతున్నా. కార్యకర్తలతో నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నానో బహుశా లెక్కలేదు. వాళ్ళ వాళ్ళు వెళ్ళకపోతున్నా కూర్చుంటుండా. కాబట్టి నేను ఒకటే చెప్పేది, మీ మీడియా పర్సన్స్ కూడా, మీడియా మిత్రులకు కూడా, సోషల్ మీడియా మిత్రులకు కూడా, మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే మాకు చెప్పండి. మీ మీడియా ద్వారా మేము కరెక్ట్ చేసుకుంటాం, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. నేను డెవలప్ అయిందే తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చా. తప్పులు ఆర్గ్యూ చేయను, కానీ లేని వాటిల్ని తప్పులుగా చూపించి చేయటం అనేది చేయొద్దని నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్, సమాజం కోసం సరికొత్త ఆలోచన.